మనకైతే కిబో స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ అయితే జరిగింది. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మనందరికీ ప్రజెంట్. సో కిబో కాయిన్ స్టేకింగ్ ప్లాట్ఫామ్ ఎలా మనం బై చేయాలి, ఓకే, ఎలా స్టేక్ చేయాలి, ఇవన్నీ నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ. ఓకే, సో తెలుగులో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, న్యూ పర్సన్కి కూడా ఈజీగా అర్థమైనట్లు. ఓన్లీ 3 పాయింట్స్ అయితే మాత్రం మనం ఇక్కడ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ని కానీ మీరు ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే కనుక కిబో స్టేకింగ్ని ఎట్లా మనం చేయాలనేది మీకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కిబో కాయిన్ని ట్రస్ట్ వ్యాలెట్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, కిబో కాయిన్ని ఓకే బిట్మార్ట్లో కొని బిట్మార్ట్ నుంచి కిబో కాయిన్ని ట్రస్ట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సో మనకి రెఫరల్ లింక్ ఏదైతే వస్తుందో ఆ రెఫరల్ లింక్ని ట్రస్ట్ వ్యాలెట్లో పేస్ట్ చేసి, ఓకే, కాపీ చేసి మనం ట్రస్ట్ వ్యాలెట్లో పేస్ట్ చేసుకొని వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని, ఓకే, సో ప్యాకేజెస్ పర్చేస్ చేసుకుంటే కనుక మనకి స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ 3 స్టెప్స్ మీకు లైవ్లో ఎలా చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చాలా ఈజీ స్టెప్స్, సింపుల్గా మీకు అర్థమైనట్లయితే నేను చేస్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఫస్ట్ నేను ట్రస్ట్ వ్యాలెట్లోకి కిబో కాయిన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లోకి కిబో కాయిన్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు kibocoin.net అని కొట్టండి. ఓకేనా, kibocoin.net అని టైప్ చేయండి, కిందకు వచ్చేయండి. ఓకే, సో డౌన్లోకి వస్తే మీకు ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం కాపీ చేయండి. ఓకే, సో కాపీ చేసుకున్న తర్వాత ఇది కంపెనీ కిబో కాయిన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓకే, సో ట్రస్ట్ వ్యాలెట్ ఇది నాది. ఓకే, మేనేజ్ క్రిప్టోలోకి వెళ్ళండి. ఈ పైన చూడండి, ఇక్కడ మీ కర్సర్ కూడా చూపిస్తుంది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇథేరియం అని ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ అని ఫస్ట్ ఉంటుంది చూడండి. ఈ బిఎన్బి స్మార్ట్ చైన్ అని పెట్టుకోవాలి. మనం ఏదైతే కాపీ చేసినామో అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కిబో కాయిన్, కేబీసీ, డెసిమల్ అన్నీ వచ్చేస్తాయి. ఇంపోర్ట్ అని కొట్టండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కాయిన్ అయితే ఇంపోర్ట్ అయిపోద్ది. కాయిన్ ఇంపోర్ట్ అయిపోయినాక మీరు బ్యాక్ వచ్చి చెక్ చేసుకుంటే, సో ఇందులో మనకి కనిపిస్తుంది చూసారా కేబీసీ అనేది. సో కేబీసీ అనేది ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఈరోజు పెరిగింది, ఓకే, అన్నీ దీనికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ దీనికి ఇక్కడ షో చూపిస్తుంది. ఓకే, గ్రాఫ్ కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ కేబీసీ అనే కాయిన్ని ట్రస్ట్ వ్యాలెట్ అంటే బైనాన్స్ కూడా మన కేబీసీ కాయిన్ని రికగ్నైజ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే అంతమంది హోల్డర్స్ కూడా ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ కేబీసీ కాయిన్ని మీరు బిట్మార్ట్లో ఆల్రెడీ కొనడం అమ్మడం జరుగుతుంది కాబట్టి, అక్కడ ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి, అందులో నుంచి బిట్మార్ట్ నుంచి విత్డ్రా క్లిక్ చేస్తే కేబీసీ రిసీవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కాపీ చేసినాక బిట్మార్ట్లోకి వెళ్ళి విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకున్నాక మనకి ఇక్కడ అయితే ఈ కేబీసీ ప్లేస్లో మనకి బిట్మార్ట్ నుంచి క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో నేను విత్డ్రా చేసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను బిట్మార్ట్ నుంచి కేబీసీని బై చేసి, ఓకే, సో ట్రస్ట్ వాలెట్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే, సో 10,000 కేబీసీ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీని వాల్యూ కూడా ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది. ఓకే, ట్రస్ట్ వాలెట్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ
బిట్మార్ట్ నుంచి కేబీసీతో పాటు బిఎన్బి కూడా కొంచెం పంపించుకోవాలి. ఓకే, బిఎన్బి ఇక్కడ నాకు $10 ఉంది. ఓకే, మినిమం $1 ఉన్నా సరే సరిపోతుంది. ఎందుకు అంటే గ్యాస్ ఫీజ్ అనేది తీసుకుంటుంది. ఓకే, స్టేక్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎవరైతే రెఫర్ చేయాలనుకుంటున్నారో సో మన రెఫరల్ ఉంటారు కదా, వాళ్ళు మనకి లింక్ పంపిస్తారు. ఓకే, రెఫరల్ లింక్ అయితే పంపిస్తారు. ఆ రెఫరల్ లింక్ని ఇక్కడ డిస్కవర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిస్కవర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి యూఆర్ఎల్ ఉంది. ఈ సెర్చ్ బార్లో మనం దాన్ని పేస్ట్ చేయాలి. సో నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న రెఫరల్, నాకు ఎవరైతే మా రెఫరల్ పంపించారో ఆ రెఫరల్ కోడ్ నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు నేనైతే కాపీ చేసా, పేస్ట్ చేస్తున్నాను. మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీరు రెఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు రెఫరల్ లింక్ పంపిస్తారు, దాన్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను పేస్ట్ చేశాను. ఓకే, సో సెర్చ్ కొట్టాను. సెర్చ్ కొట్టంగానే మనకి చూడండి www.staking.kibocoin.net. సో ఇది మనకి సెర్చ్ బార్లో కొట్టిన వెంటనే మనకి ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళ రెఫరల్ ఇక్కడ రావాలంటే కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈజీగా ఇలా నేను చెప్పే పద్ధతి అయితే మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ట్రస్ట్ వాలెట్. మీరు డైరెక్ట్గా kibocoin staking.kibocoin.netలోకి వెళ్ళి మీరు రెఫరల్ లింక్ కాకుండా వెళ్తే కనుక సో కొంచెం మీకు కూడా ఐడియా ఉంటే ఓకే, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో అందుకు మీకు డైరెక్ట్గా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి కింద డిస్కవర్ పేజ్ క్లిక్ చేసి కానీ పైన సెర్చ్ బార్లో పేస్ట్ చేసి సెర్చ్ కొడతారు. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ని కనెక్ట్ చేయండి. ఓకేనా, సో మీకు ఇక్కడ ఎథేరియం అని కనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, డైరెక్ట్ కనెక్ట్ చేసండి, కనెక్ట్ అయిపోద్ది. ఓకేనా, సో నాదైతే కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో వాలెట్ అయితే కనెక్ట్ అయింది కనుక ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే స్టేక్ నౌ మనకి మినిమం 1000 కాయిన్స్ కూడా పెట్టారు. ఓకే, 1000, 5000 టోటల్ 10 ప్యాకేజెస్ ఉన్నాయి. 5000, 1000, 15,000, 25K, 35K, 50K, 1 lakh, 1.5 lakh, 2 lakh. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఓన్లీ 10,000 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 10,000 కాయిన్స్ మీద క్లిక్ చేసి ఓకే, సో 10,000 మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది అనమాట 3 months, 6 months, 9 months, 12 months. 3 monthsకి అయితే 3% పర్ మంత్ రిటర్న్ వస్తుంది. 6 monthsకి అయితే 3.5, 9 monthsకి అయితే 4%, 12 monthsకి అయితే 5%. ఓకే, చూసారు, నాది కనెక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ నాకు ఎవరైతే రెఫర్ చేశారో నా రెఫరల్ లింక్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో నేను 12 monthsకి పెడుతున్నాను. 12 monthsకి పెట్టడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే 5% వస్తుంది. ఓకే, ఎవ్రీ మంత్ మనం 5% తీసుకుంటాం. ఈ ఎవ్రీ మంత్ యాక్చువల్లీ మంత్లీ 5%, కానీ ఎవ్రీ డే కూడా మనకి క్రెడిట్ అయిపోతుంది. ఎవ్రీ డే క్రెడిట్ అయిపోతే టోటల్ కనుక మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మంత్లీ 5% మనకి ఇస్తుంది. ఓకే, సో ఎవ్రీ మంత్ ఇస్తుంది. 12 months తర్వాత ఆటోమేటిక్గా నేను పెట్టే 10,000 కాయిన్స్ కూడా అన్స్టేక్ అయిపోతాయి. ఓకే, సో అప్పుడు ఒకేసారి 10,000 కాయిన్స్ మళ్ళీ బిట్మార్ట్లోకి వెళ్ళి సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్లీ వచ్చేది ఎవ్రీడే వచ్చేవి సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా 12 months అయిపోయిన తర్వాత మన 10,000 కాయిన్స్ మనకు వచ్చేస్తాయి. ప్రజెంట్ ఈరోజు 50 పైసా ఉందనుకోండి, 12 months తర్వాత అది 5 రూపీస్ అవ్వచ్చు, 10 రూపీస్ అవ్వచ్చు, 20 రూపీస్, 30 రూపీస్ అవ్వచ్చు. ఎంత ఉంటే అంత ఆ రోజుకి మనం ఆ క్యాలిక్యులేషన్ బట్టి మనం సెల్ చేసుకోవచ్చు. సో స్టేక్ నౌ క్లిక్ చేస్తాను. స్టేక్ మీద నౌ క్లిక్ చేయగానే అప్రూవల్ అడుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ట్రస్ట్ వాలెట్లో అప్రూవల్ అడుగుతుంది. అది కూడా బిఎన్బి కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ముందుగా నేను చెప్పినట్టు. సో ఇక్కడ అప్రూవ్ అడిగింది, అప్రూవ్ మీద క్లిక్ చేశాను. ఓకే, మీరు వెయిట్ చేయాలి. ఇంకోసారి అప్రూవల్ కూడా అడుగుతుంది. 2 times అడుగుతుంది అప్రూవల్. ఓకే, ఇంకోసారి అప్రూవల్ కొట్టగానే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు స్టేకింగ్, వెయిట్ చేయండి. ఓకే, సో స్టేకింగ్ సక్సెస్ఫుల్. ఓకే, స్టేకింగ్ సక్సెస్ఫుల్ అయినంత వరకు మీరు వెయిట్ చేయాలి. స్టేకింగ్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు ఇందులో ఓకే రైట్ సైడ్ మీకు ప్రొఫైల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి డాష్ బోర్డ్ మీదకి వెళ్ళండి. డాష్ బోర్డ్ మీదకి స్టేకింగ్ టోటల్ స్టేక్స్ 1, టోటల్ అమౌంట్ 10,000. ఓకే, సో మనకి డైలీ రివార్డ్స్ అయితే వస్తాయి అన్నమాట. అవి మనం అన్లాక్ చేసుకోవచ్చు. మినిమం
కాయిన్స్ ఉన్నాయనుకోండి, స్టేక్ చేయగానే డైరెక్ట్గా అవి స్టేక్ చేసిన తర్వాత అది అన్స్టక్ చేసినప్పుడు ఇక్కడ 100 కాయిన్స్ ఉన్నాయి. మనం విత్డ్రా కొట్టగానే డైరెక్ట్గా మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న కేబీజీ కాయిన్ ఉంది కదా, అందులో క్రియేట్ అయిపోతాయి అనమాట. ఓకే, ఈజ్ ది ప్యూర్లీ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఓనరు కాయిన్లు పంపించుకోవడం, కాయిన్లు తీసేయడం, లేకపోతే ఇంకే అసలు ఏం జరగదు. ఇది ప్యూర్లీ డీసెంట్రలైజ్డ్. ఓకే, సో వన్స్ డిప్లాయ్ చేసిన తర్వాత దీన్ని ఎవరు కూడా మేనేజ్ చేయడానికి ఏముండదు, ప్యూర్లీ డీసెంట్రలైజ్డ్. సో మనకు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. తక్కువ రేట్లో ఉంది, 50 పైసాలో 40 పైసాలో ఉంది కాబట్టి కాయిన్ వాల్యూ. ఇప్పుడు మీరు ఒక 1 lakh రూపీస్కి డబుల్ కాయిన్స్ వస్తాయి, 2 lakh కాయిన్స్ వస్తాయి. అదే ఒక 1 week 10 days 30 daysలో కన్నా మీరు చేస్తే డెఫినెట్లీ 1 రూపీ 2 రూపీస్ 3 రూపీస్కి వెళ్ళిపోద్ది, తక్కువ కాయిన్స్ వస్తాయి అనమాట. సో ఆఫ్టర్ 12 months ఇప్పుడు 1 lakh పెడితే 2 lakh కాయిన్స్ వస్తాయి. నియర్లీ 2 lakh కాయిన్స్ని మనం ఆఫ్టర్ 12 months మనం కానీ సెల్ చేసుకుంటే కనుక సో చాలా ఎక్కువ అమౌంట్ అయితే మనకి వస్తుంది. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ప్యాకేజ్ని మీకు పర్చేస్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ పర్చేస్ చేసుకుంటే ఇక్కడ స్టేక్ 1 ఉంది కదా, స్టేక్ 2 స్టేక్ 3 అట్లా ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి అన్నమాట. ఎన్ని ప్యాకేజ్లను మనం ఎన్నిసార్లు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఓకే, సో ప్రజెంట్ ఎవరికైతే కనుక ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఎవరైతే రెఫరల్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడి మీరు చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని అప్డేట్స్ ఏవైనా కనుక ఉంటే కనుక మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.